హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎంహెచ్ఎస్ఆర్బి లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు మన అసోసియేషన్ తరపున ప్రతినిధులు భూపాల్ సార్ గారు అయితే సెక్రటరీని కలవడం అయితే జరిగింది. హెల్త్ సెక్రటరీ బోర్డ్ సెక్రటరీని అయితే కలవడం జరిగింది, గోపినాథ్ సార్ గారిని. అక్కడ జరిగిన డిస్కషన్స్ గురించి ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ముందుగా మన ఛానల్కి మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీలైనంత తొందరగా వెరీ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను, తొందరగా గ్రాస్ప్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్లీ మనం ఏం చెప్పుకుందామంటే ల్యాబ్ టెక్నీషియన్స్ గురించి అయితే చెప్పుకుందాం. అక్కడ మన సార్ వెళ్ళి అడగడంతో వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి అని అంటే, సెలక్షన్ లిస్ట్ కూడా రెడీగా ఉందండి. సో ప్రతిదీ ల్యాబ్ టెక్నీషియన్స్ అయితే ప్రతిదీ రెడీ అయిపోయింది, జస్ట్ వీ హ్యావ్ టు సీ ఫర్ గవర్నమెంట్ పర్మిషన్ అనమాట అన్నట్టు చెప్పారు. అంటే ఇప్పుడు ప్రాసెస్ అంతా అయిపోయింది, సెలక్షన్ లిస్ట్ కూడా రెడీగా ఉంది ల్యాబ్ టెక్నీషియన్స్ అయితే. వన్స్ మనకి ఆల్రెడీ అక్కడ బోర్డు వాళ్ళు కూడా పర్మిషన్స్ అయితే పెట్టడం జరిగింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎక్స్క్యూజ్ ఇచ్చారు, బట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వల్ల ఎక్స్క్యూజ్ అయితే ఇవ్వలేకపోతున్నారు అన్నట్టు చెప్పారు. సో హోప్ ఫర్ బెస్ట్ అనమాట. అంటే వీలైనంత తొందరగా ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అవుతుందని, November 17th ఖచ్చితంగా November 17 తర్వాత పర్మిషన్ రాగానే ల్యాబ్ టెక్నీషియన్స్ అయితే ప్రాసెస్ సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టేస్తామన్నట్టు చెప్పారు. నెక్స్ట్ ఏంటనంటే ల్యాబ్ టెక్నీషియన్ అయింది కదా, ఇక్కడికైతే ల్యాబ్ టెక్నీషియన్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నర్సింగ్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే జనరల్ మెరిట్ లిస్ట్ అయితే పెట్టాల్సి ఉంది. ఈ జనరల్ మెరిట్ లిస్ట్ కూడా వీళ్ళు చెప్పుకున్నారనమాట. వన్స్ ఈ ల్యాబ్ టెక్నీషియన్ది పెట్టిన ఒక 2-3 డేస్లోనే మోస్ట్లీ పెట్టే అవకాశం అయితే ఉంటుంది అన్నారు. ఇక్కడ ఇంకోటి ఏమంటే ఒక 300 మెంబర్స్కి ఆన్లైన్ వెరిఫికేషన్కి అయితే పంపించారు. వన్స్ ఆన్లైన్ వెరిఫికేషన్ నుంచి కంప్లీట్ అయిన వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇట్లా నెక్స్ట్ రిమైనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నట్టు చెప్పారు. నర్సింగ్ ఆఫీసర్స్ గురించి కూడా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా నర్సింగ్ ఆఫీసర్ రిలేటెడ్ అప్డేట్ అనమాట. నెక్స్ట్ ఏంటి అని అంటే, వన్స్ ఈ ప్రాసెస్ జరుగుతూ ఉన్న ఒక 2-3 డేస్లోనే ఏఎన్ఎం అప్డేట్ అండి. ఇది మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏఎన్ఎం అప్డేట్ ఏంటి అని అంటే, ప్రస్తుతానికైతే హైకోర్టులో కేసు అయితే ఉందన్నట్టు చెప్పారు. ఆ హైకోర్టు నుంచి జడ్జెస్ ఒక రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు చెప్పారు. జస్ట్ యాజ్ ఏ బోర్డ్ మెంబర్స్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ అనౌన్స్మెంట్ అన్నట్టు చెప్పారు ఫ్రెండ్స్. అది విషయం అయితే. నెక్స్ట్ ఏఎన్ఎం గురించి అయితే ఇలా చెప్పారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫార్మసిస్ట్ గురించి. అవునండి, ఫార్మసిస్ట్ గురించి ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. ఏంటి అని అంటే సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ ఈవెన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళు కూడా బయట అయితే రెంట్కి ఇచ్చారు అన్నట్టు మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ ఇష్యూ అయితే ప్రస్తుతానికి రిజాల్వ్ అవ్వాల్సి ఉంది. దీని గురించి గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో అది చూసి తర్వాత వెంటనే మనము అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు మన బోర్డు వాళ్ళు అయితే మనకు 100% అష్యూరెన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజే అండి, ఇది ఫ్రెష్ తాజా అప్డేట్ అనమాట. ఏంటి అని అంటే, మన భూపాల్ సార్ గారు అయితే బోర్డుకి వెళ్ళడం జరిగింది. అక్కడ బోర్డులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వన్స్ క్లియర్ అయిన వెంటనే, అంటే ఇవి ఫస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ క్లియర్ అయిన వెంటనే, అంటే ల్యాబ్ టెక్నీషియన్ ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిన వెంటనే స్టార్ట్ అయితే చేస్తారు. ఏంటి, సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టేస్తారు. ఆ 1 వీక్ గ్యాప్లో 2-4 డేస్ గ్యాప్లో నర్సింగ్ ఆఫీసర్ది వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వెంటనే జనరల్ మెరిట్ లిస్ట్ పెడతారు. నెక్స్ట్ అదైన వెంటనే మళ్ళీ ఏముంటుందంటే, ఏఎన్ఎం కోర్ట్ నుంచి ఒక డెసిషన్ వచ్చిన తర్వాత ఆ డెసిషన్ గురించి ఫర్దర్ అప్డేట్స్ అయితే మన గ్రూప్లో పెట్టుకుందాం, మన ఛానల్లో పెట్టుకుందాం. ఆ అప్డేట్ కూడా వచ్చిన వెంటనే రెస్పాన్స్ అయితే తీసుకుంటామన్నట్టు, అంటే ప్రాసెస్ అయితే మూవ్ అవుతుంది అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ ఏంటి అని అంటే ఫార్మసిస్ట్ అండి. ఫార్మసిస్ట్ కూడా అంతే, ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, బట్ వెయిటింగ్ ఫర్ దట్ గవర్నమెంట్ డెసిషన్. ఆఫ్టర్ దట్ వీ కెన్ ప్రొసీడ్ అన్నట్టు చెప్పారు. సో వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్స్ అయితే రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుండే ప్రయత్నం అయితే చేస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ.